హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనాధన్ ఫ్యామిలీ. ఈరోజు మన రెసిపీ స్వీట్ ఐటెం గులాబీ పువ్వులు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూసారు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఏంటండి, పెద్దవాళ్ళకి కూడా ఇష్టం. ఎన్ని తిన్నా కానీ తినాలనిపించే ఐటెం ఇది. దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఒక గిన్నె తీసుకొని 1 కప్పు బియ్యం పిండి వేసుకున్నాను. 1 కప్పు మైదా పిండి వేసుకున్నాను. ఇప్పుడు పంచదార వచ్చేసి 3/4 కప్పు పంచదార వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీనిలో యాలకుల పొడి కూడా వేసుకోవాలి. కొంచెం అది క్లిప్ మిస్ అయ్యింది. మీరు షుగర్ పౌడర్ వేసుకునేటట్టయితే కప్పు నిండా వేసుకోండి. అప్పుడు మీకు స్వీట్ కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఒక విస్కర్ తీసుకొని ఉండలనేది లేకుండా వాటర్ పోసుకుంటా ఇలాగా బాగా కలుపుకోవాలి. ఈ గులాబీ స్వీట్స్ పిల్లలకి బాగా ఇష్టంగా తింటారండి. ఈ స్వీటు ఎన్ని తిన్నా కానీ ఎగుటుగా అనేదే ఉండదు. ఇంకా తినాలి అనిపిస్తాయి ఈ గులాబీ పువ్వులు. ఇదిగోండి, ఇలా పిండిని చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకోవాలి. మనం గంటి పెట్టి ఇలా పైకి తీస్తున్నప్పుడు అలాగ పిండి జారుతూ ఉండాలి. అలా ఉండాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని 1 గంట నానబెట్టుకుందాము. మనం పంచదార వేసాం కాబట్టి అది కరగాలి. ఇది వచ్చేసి నేను కొత్త గంట తీసుకున్నాను. ఆయిల్లో పెట్టించుకున్నాను. పిండిని బాగా కలుపుకొని ఒకసారి వేరే గిన్నెలో పెట్టుకున్నాను. ఇది వచ్చేసి కొత్త గంట అండి. నేను తీసుకుంది రాత్రి 24 గంటల వరకు ఆయిల్లోనే పెట్టేసుకొని ఉంచుకున్నాను. కొత్త గంట అవ్వటం వల్ల కొంచెం ఇబ్బందిగా అయ్యింది. తర్వాత ఒక 4 పువ్వులు అలా తీయంగానే మామూలు అయిపోయింది. కొత్త గంట అవ్వటం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకు ఆ గులాబీ పువ్వు ఆ గంట నుంచి విడిపోవటానికి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఇలాగా ఏదన్నా చాక్ కానీ ఏదన్నా పుల్ల కానీ ఏదన్నా సువ్వ లాంటిది ఏదన్నా తీసుకొని దాన్ని పెట్టి ఆ గంటి నుంచి పువ్వుని విడదీసుకోవాలి. ఈ కలర్ వచ్చేసిన తర్వాత తీసుకోవాలి. గంటిని గులాబీ పూల గంటిని పిండిలో 3/4 వంతు వరకే ముంచుకొని పెట్టుకోవాలి ఆయిల్లో. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఇలా పెట్టంగానే చక్కగా మంచిగా కలర్ వస్తుందండి. ఇలాగ మనం తీసుకొని విడదీసుకుంటూ ఉండాలి. కొత్త గంట అవ్వటం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యిందండి నాకు. పాత గంట లేదు, ఇంకా నాకు కొత్త గంటతో ఉంటే దాన్నే ఉపయోగించాను. ఇలాగ మనం ఆయిల్లో గనక మనం రాత్రంతా నానబెట్టుకుంటే గనక చక్కగా బాగా వస్తాయి గులాబీ పువ్వులు. నాకు ఒక 4 పువ్వుల దాకా ఇలాగ ఇబ్బందిగానే వచ్చాయి కొంచెం. తర్వాత ఇంక మామూలుగానే ఫ్రీగానే ఇంక అన్నీ వచ్చేసాయి పువ్వులన్నీ. ఇదిగోండి, 2 వైపులా ఇలాగ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా 4 పువ్వులు తీసేదాకా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. తర్వాత ఇంక మామూలుగానే వచ్చేసాయండి. ఎక్కువ టైం పట్టలేదు. చూసారా ఎంత ఈజీగా వచ్చేసాయో. అంతే ఫ్రెండ్స్, స్వీట్ ఐటెం గులాబీ పువ్వులు అయితే రెడీ అయినాయి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.